హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా అండి? సో నేను ఇప్పుడు టమాటో కర్రీ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సో ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు కూడా వేస్తాను. సో గార్లిక్ అండ్ టమాటో, ఉల్లిపాయ అండ్ కరివేపాకు, సింప్లీ. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. సింప్లీగా అయిపోయేది కర్రీ అంటే టమాటోనే అండి. ఎందుకంటే పని తప్పించుకోవచ్చు, తొందరగా చేసుకోవచ్చు కదండి. మీరు కూడా ఇలానే చేస్తారా? సో ఆయిల్ హీట్ అయింది. సో పోపు దినుసులు వేసేసాను. నౌ ఐఎమ్ యాడింగ్. అవి చిటపట తర్వాత మై గాడ్, ఇందులో వాటర్ ఉన్నట్టున్నాయి. నౌ ఐ యామ్ యాడింగ్ గార్లిక్ అండి. సో ఇది వేగాక కరివేపాకు ముందు వేయొద్దండి ఎప్పుడైనా కర్రీస్లో, ఎందుకంటే మాడిపోతుంది. సో మనం ఇప్పుడు వేసుకుంటే బెస్ట్. నా ఐ యామ్ యాడింగ్ ఆనియన్ అండి. యాక్చువల్గా నాకు ఆనియన్ నచ్చదు, సో ఒకసారి ట్రై చేద్దాం ఇలా. సో ఆనియన్స్ని వేగిన తర్వాత టమాటోస్ వేసుకున్నాం. సో అది కొంచెం మంచిగా వేగితే బాగుంటుంది. సో ఆనియన్ వేగిపోయాలన్నమాట. నా ఐ యామ్ యాడింగ్ టమాటోస్. టమాటాస్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో టమాటాస్ వేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత నేను సిమ్లో పెడతాను అన్నమాట. టర్మరిక్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేస్తే టమాటో మెత్తగా ఉడుకుతుంది. ఓకే, నౌ ఐఎమ్ యాడింగ్ సాల్ట్, ఐఎమ్ యాడింగ్ టర్మరిక్ పౌడర్ ఆల్సో. సో కలిపేసి తీసుకొని సో మూత పెట్టేసుకుందామండి. టమాటో ఉడికిపోయింది కదండి. సో ఐఎమ్ యాడింగ్ కొరియాండర్ పౌడర్, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. అంతే ఫ్రెండ్స్, మన టమాటా కర్రీ కంప్లీట్ అయ్యింది. చూడండి ఎంత వేడిగా బాగుంది కదా.